సత్యం ధర్మం న్యూస్ కి పారిశుద్ధ్య కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన. శ్రీకాకుళం జిల్లా పలాసలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులంతా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో అర్ధనగ్నంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు కాశీబుగ్గ బస్టాండ్ నుంచి కేటీ రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం అధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సమ్మెబాట పట్టిన కార్మికులకు వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాస్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని యెడల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం సమాన వేతనం ఇవ్వాలి. సమాన వేతనం ఇవ్వాలి. వైఖరి నశించాలి. ప్రభుత్వం వైఖరి నశించాలి. ప్రభుత్వం వైఖరి నశించాలి. కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలో, పారిశుద్ధ కార్మికుల హక్కులను సమగ్రమైన చట్టం అమలు చేయాలి. వారికి పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి. అదేవిధంగా లీవులు కూడా అమలు చేయాలి. ఈ విధంగా పారిశుద్ధ కార్మికుల పని చాలా, మీరు అంటున్నారు మురికి ఉంటే సూక్ష్మజీవులు చేరి అనేకమైన రోగాలు వస్తాయని చెప్పేసి డ్రైవర్లకు వేతనాలు దళారులకే మెక్కు పెడుతున్నారు. 7వ జీవో ప్రకారము క్రాప్ డ్రైవర్లకు కానీ డ్రైనేజ్ వాళ్ళకు కానీ 18,500 రూపాయలు ఇవ్వాల్సింది 9,000 ఇచ్చి 13,500 ఇచ్చి సరిపెడుతున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ కార్మికుల పని విధానానికి సమాన పనికి సమాన వేతనము సుప్రీంకోర్టు చెప్పినా మాకు కనీస వేతనము మేము అడిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 1957 సంవత్సరంలో 15వ ఆర్టికల్ చట్టం ప్రకారము ఒక భర్త చేస్తే భార్య 2 పిల్లలకు కలిసి 2,700 కిలోలు ఆహారం పెట్టమని, 66 మీటర్ల బట్ట ఇవ్వమని, రానుపోని ఖర్చులు ఇవ్వమని, ఇంటి అద్దెలు ఇవ్వమని, పిల్లల చదువులు ఇవ్వమని మొత్తం పర్సెంటేజ్ లెక్కేసి ఈ రోజు మేము కనీస వేతనం సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. దాని ప్రకారమే అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలకు చర్చలకని పిలిచి వారిని కాలయాపన చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచిది కాదు. కావున మున్సిపాలిటీ కార్మికుల ఆఫీసర్లు, కమిషనర్ అయితేనేమి, మంత్రులు సిద్దిరప్పలరాజు గారు అయితేనేమి, తమ్మినేని సీతారాం గారు అయితేనేమి, ధర్మన ప్రసాద్ గారు అయితేనేమి, కృష్ణదాస్ గారు అయితేనేమి, రామ్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఇంతమంది మంత్రులు ఉన్నారు. మీ ముఖ్యమంత్రికి చెప్పి నిద్రపోతున్నారేమో మేలు కొలిపి మా హక్కుల గురించి, మా సమగ్రమైన చట్టం గురించి, మా పారిశుద్ధ కార్మికుల గురించి సమాన పనికి సమాన వేతనము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయకపోతే, మా డిమాండ్లు అంగీకరించకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేస్తున్నాం. ఇప్పటికైనా ఈ మంత్రులు తక్షణమే కాలయాపన చేయకుండా ఈ మున్సిపల్ కమిషనర్ బొత్స సత్యనారాయణ గారు, ఆదిమూలపు సురేష్ గారు, మీకు జ్ఞానమన్నా కలిగిందో లేదో గాని మీరన్నారు మీరు పరిశుభ్రత చేస్తున్నారు కాబట్టి కరోనా సమయంలో అనేక మంది ప్రాణాలు తెగించి కరోనా సమయంలో పనిచేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలేదు. సిగ్గు ఉందా అని మేము సూటిగా ప్రశ్న ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు హెల్త్ అలవెన్స్ లో 6,000 రూపాయలు ఇప్పుడు కట్ చేయకుండా ఏమని జీవో ఇచ్చింది. ఇది ఇప్పటిది కాదు, 1992లోనే జీవో ఉంది. దాని ప్రకారం ఇవ్వకుండా తెలుసుకోబట్టి కార్మికులు ఇప్పుడిప్పుడు మేము మీకు కట్ చేయట్లేదు, అన్ని ఇస్తామని చెప్తున్నారు. అదే విధంగా వాళ్ళ హక్కులు సమగ్రమైన చట్టము అమలు చేయకపోతే కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలి. పారిశుద్ధ కార్మికులు గ్రామ పంచాయతీలో ఇళ్లమైనటువంటి వాళ్ళందరికీ కూడా 30,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకు సౌకర్యాలు కలిగించాలి. ఇంటి అద్దెలు కూడా, కరెంటు బిల్లుతో కూడా సారా వాళ్ళకు కావాల్సిన ఆహారం కూడా, నిత్యావసర వస్తువులు తక్కువ రేటుకే ఇప్పించాలి. ఇవన్నీ డిమాండ్లకి అంగీకరించకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్తూ